ఇలా రాష్ట్రంలో 10 నెలల కాలంలో పట్టుమని ఒక కంపెనీని తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు కూడా సృష్టించలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని జయభీమరావు భారత్ పార్టీ స్పష్టంగా భావిస్తుంది. మీరు యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ఎక్కడున్నాయి 20 లక్షల ఉద్యోగాలు? కనీసం 4000 ఉద్యోగాలు ఇవ్వాలని దురదృష్టమైన పరిస్థితి. నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. నేనేమడుగుతున్నానంటే కూటమి ప్రభుత్వాన్ని, మీరు నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి యువకులకి నిరుద్యోగులకు ఇస్తానన్నప్పుడు ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ 10 నెలల కాలం నుంచి 48 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. రమారమి 50 లక్షల మందికి మీరు నెలకి 3000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తానని మాటిచ్చి ఈరోజు నిరుద్యోగాలను మోసం చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం మీది కాదా అని అడుగుతున్నాను. దీనికి ఏం సమాధానం చెప్తారండి ఐటీ మినిస్టర్? దీనికి ఏం సమాధానం చెప్తారండి పవన్ కళ్యాణ్? దీనికి ఏం సమాధానం చెప్తారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇన్ని బాధలు ఉంటే, ఇన్ని కష్టాలు ఉంటే, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటూ ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి తేకుండా తీరా వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే, వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అంటే, నేను మరలా ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇక నుంచైనా సరే సిగ్గు రావాలి. పార్టీ చేసిన సూపర్ 6 అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం ఈ మూడింటితో కలిపి ముందుగా వస్తుంది, వాయిస్ వస్తుంది, అది కూడా వాయిస్ వస్తుంది. సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి అన్ని కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటర్ పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6 అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం ఈ మూడింటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళి. ఇది చెప్పింది నేను కాదు కదండి, పవన్ కళ్యాణ్ కదా చెప్పింది. 20 లక్షల ఉద్యోగాలు పవన్ కళ్యాణ్ కదా చెప్పింది. ప్రపోర్షనేట్గా 20 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలండి? 4 లక్షల ఉద్యోగాలు. సంవత్సరానికి ప్రపోర్షనేట్గా 4 లక్షల ఉద్యోగాలు. 5 సంవత్సరాలకి 20 లక్షలు అంటే 4 లక్షల ఉద్యోగాలు. ఈ సంవత్సరానికి మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ప్రపోర్షనేట్గా 4 లక్షలు వద్దు, 40,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 40,000 వద్దు, 14,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 14,000 వద్దు, 4,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 4,000 కూడా వద్దు, 400 ఉద్యోగాలు ఇవ్వగలిగారా? 400 ఉద్యోగాలు. ఎక్కడ 4 లక్షలు, ఎక్కడ 400? ఊరక సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదివేసుకుంటా పోయి రాష్ట్ర ప్రజలను మోసం చేయటం తప్ప యువత పరిస్థితి ఏంటి కనీసం అర్థమవుతుందా మీకు? తల్లిదండ్రులు తీసుకొచ్చే 200, 300, 500 రూపాయలకి ఆశపడి ఎక్కడికెక్కడో కూటమి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందని హైదరాబాద్ వెళ్ళి, విశాఖపట్నం వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదువుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇంకొక క్లాస్ 4 ఉద్యోగాలు వస్తాయి, టీచర్ ఉద్యోగాలు వస్తాయి, డిఎస్సి ఉద్యోగాలు వస్తాయి. మాకు మెగా డిఎస్సి అంటే కనీసం రమారమి 50,000, 60,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 60,000 ఉద్యోగాలు పూరిస్తారని డిఎస్సి ఉద్యోగులందరూ కష్టపడి బాధపడి యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కొన్ని 92,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 2,43,000 ఉద్యోగాలు ఎప్పుడు 2019లో 2,43,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ పూరిస్తారని నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని కడుపులో కన్నీళ్లుగా వచ్చేటువంటి వాటిని కడుపులో నింపుకొని బ్రతుకుతుంటే, అరే 9-10 నెలలు అవుతున్నా కూడా కనీసం 400 ఉద్యోగాలు తీయని మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు? ఏ విధంగా భవిష్యత్తు మీ మీద గ్యారంటీ తోటి ప్రజలు ఉండాలి?